హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499 ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఉద్యోగులకి ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని అమలుపరచడంలో కానీ, చివరికి 16,347 డిఎస్సి ఉద్యోగాలు తీయాలని మొదటి సంతకం కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిపై సంతకం పెట్టారంటే నిరుద్యోగులకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరం అవగాహన చేసుకోవాలి. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. రేపు 2025 నుంచి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ నేను పేరు పేరున కోరేది ఒకటే, మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే రాబోయే రోజుల్లో 1 by 1 అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు అన్నీ కూడా రేపు జూన్ కల్లా ఎగ్జామ్స్ పెట్టి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోమని నిరుద్యోగులందరినీ కోరుతున్నాను. ఇక ప్రభుత్వ విప్పుగా నన్ను ప్రభుత్వం నియమించింది. నాకు చాలా ఒక విధంగా గురుతరమైన బాధ్యతని అప్పగించింది. ఓ సామాన్య లెక్చరర్గా ఉన్న నాకు అతి తక్కువ కాలంలో ప్రభుత్వ విప్పు ఇచ్చిందంటే ప్రభుత్వం ఎంత బాధ్యత నా పైన పెట్టిందో నాకు అర్థమవుతుంది. అందుకే నేను రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్ని అంటే నా ఓటర్స్ అందరూ ఎవరంటే పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, వీరందరినీ నేను కోరేది ఏంటంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మాకు తెలియజేస్తే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మేము పరిష్కరిస్తాం. గతంలో మనకు సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని చెప్పుకోవడానికి మనుషులు ఉండేవారు కాదు. ఈరోజు చెప్పుకోవడానికి మనకు మనుషులు ఉన్నారు. మేము పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎక్కడికక్కడే మీకు మీ సమస్యలు నివేదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉద్యోగుల్ని మేము పేరున ప్రార్థించేది ఒక్కటే, మీకు ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాం, మా దగ్గరకు వచ్చి తెలియచేయండి. ఎంత వీలైతే అంత మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం. నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు, ఇది అందరికీ తెలుసు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు కోపంతో కసితో ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ఎన్డీఏ గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మేము ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఏపీపీఎస్సీ చైర్మన్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఖాళీలకు సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మాకు ఇమ్మని అడగడం జరిగింది. రేపు ఈ వేకెన్సీలు అన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 5 సంవత్సరాల్లో 2024, 2029లో 5 సంవత్సరాల్లో వేకెన్సీలు ఎంత వీలైతే అంత, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని కాదు, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీల్లో 80 నుంచి 90% నింపడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అందుకే మేము నిరుద్యోగులందరికీ ఇది ఒక స్వర్ణయుగం అని చెప్తున్నాం. 2024, 2029 స్వర్ణయుగం. మీరు కష్టపడి చదవండి, ఈ 5 సంవత్సరాల్లో మీకు కావాల్సిన ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి మేము నిరుద్యోగుల్ని కోరుతున్నాం.